मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం. శ్రీ వ్యాస మహర్షయే నమః. వశిష్ఠ మహర్షి ద్వారా జనక మహారాజు విన్నటువంటి తన ముత్తాత గారైనటువంటి వశిష్ఠ మహర్షి వద్ద నేర్చుకుని కార్తీక మాస మహాత్మ్యాన్ని పురాణాల ద్వారా అందించినటువంటి వ్యాస మహర్షికి నమస్కారం చేసుకుంటూ కార్తీక మాస మహాత్మ్యం 22వ రోజు వినవలసినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము. నిన్నటి వరకు మనం చెప్పుకున్నాము పురంజయుడు అనే మహారాజు కథ. చాలా గొప్పవాడు, ధర్మపరుడు, అలాగే సత్యవాక్ పరిపాలకుడు, అనుష్ఠానపరుడు, దైవ పూజలు చేస్తూ ఉండేవాడు, యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు, దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. అన్నీ బాగుండేవి. కాకపోతే చాలా కాలం పాటు తనకెవరూ ఎదురు రాకపోయేసరికి తనను తాను దైవాంశ సంభూతుడుగా భావించుకున్నాడు. అంటే అంతటి గొప్పవాడిగా తనను తాను భావించుకున్నాడు. తద్వారా ఒక్కొక్కరిని కూడా లెక్క చేయడం మానేశాడు. మంత్రులనైతేనేమిటి, లేకపోతే గురువులనైతేనేమిటి, పురోహితులనైతేనేమిటి, అందరినీ కూడా లెక్క చేయడం మానేశాడు. సామంత రాజుల్ని కూడా పురుగుల్ని చూసినట్టు చూడడం ప్రారంభించాడు. తరువాత ఇతని యొక్క ప్రవర్తన నచ్చని సామంత రాజులు ఇతని మీద యుద్ధానికి రావడము, అతి కష్టం మీద యుద్ధంలో ఓడిపోయే సందర్భంలో పారిపోయి ఒక పురోహితుడి ద్వారా కార్తీక మాస మహాత్మ్యాన్ని విని కార్తీక దామోదరుణ్ణి పూజించి ఆ తరువాత యుద్ధం చేసి యుద్ధంలో గెలిచాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అగస్త్య మహర్షి అడుగుతూ ఉన్నాడు అత్రి మహర్షిని. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెబుతూ ఉన్నటువంటి ఈ యొక్క మహాత్మ్యంలో అత్రి అగస్త్యుల సంవాదం కూడా వచ్చింది అని చెప్పుకున్నాం. అత్రి మహర్షి అలాగే అగస్త్య మహర్షుల సంవాదంలో వచ్చినదే ఈ యొక్క పురంజయుడి కథ. అగస్త్య మహర్షి అడుగుతూ ఉన్నాడు అత్రి మహర్షిని. ఆ విధంగా ఆ శత్రువుల్ని జయించి మళ్ళీ తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నటువంటి పురంజయుడు ఆ తరువాత తన జీవితాన్ని ఏ విధంగా గడిపాడు దయచేసి చెప్పండి అని కోరగా అత్రి మహర్షి చెబుతూ ఉన్నాడు. విజయలక్ష్మి అనుగ్రహాన్ని పొందినటువంటి పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాది వేద విహిత క్రతువులు చేస్తూ దేవేంద్రుడి వలె మహావైభవోపేతంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. దేవేంద్రుడి వలె చేస్తూ ఉన్నాడు అనంటే కనుక తన రాజ్యంలో లేని భోగం లేదు, అన్ని భోగాలు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం రాజ్యమంతా కూడా సుసంపన్నంగా ఉన్నది. ప్రజలంతా కూడా సంపన్నులుగానే ఉన్నారు. పేదవారు అనేవారు తన రాజ్యంలో లేరు, భిక్షాటన చేసేవారు కూడా లేరు. ఆ విధంగా దేవేంద్రుడు ఏ విధంగా అయితే స్వర్గలోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడో అమరావతిని రాజధానిగా చేసుకుని, అదే విధంగా పురంజయుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతను విష్ణు భక్తుడైనందువల్ల, మహావిష్ణువు యందు భక్తి ఉండడం వల్ల, మహావిష్ణువుని పూజిస్తూ ఉండడం వల్ల సత్వగుణ సంపన్నుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. మనిషిలో సత్వగుణం అనేది చాలా ముఖ్యమైనది. సాత్విక స్వభావము అనేది సత్వగుణంతో వస్తుంది. నిజానికి రాజ్యపాలన కేవలం సత్వగుణంతో సాధ్యపడదు, రజోగుణం కూడా ఉండాలి. ఆ విధంగా చూపవలసిన చోట రజోగుణాన్ని చూపిస్తూ ముఖ్యంగా సత్వగుణ ప్రధానంగా జీవిస్తూ ఉన్నాడు. అంటే ఒక యోగిలాగా జీవిస్తూ ఉన్నాడు. శ్రీహరిని అనగా మహావిష్ణువును ఏ విధంగా ఏ కాలాలలో అర్చించాలో తెలుసుకుని ఆ విధంగా ఆరాధిస్తూ ఉండేవాడు. అంటే ఏ మాసాలు మహావిష్ణువుకి ఇష్టము, ఏ తిథులు ఇష్టము, ఏ వారాలు ఇష్టము, ఏ సమయాలు ఇష్టము, ఏ పువ్వు ఇష్టము, ఏ పత్రం ఇష్టము, ఏ నైవేద్యం ఇష్టము, ఈ విధంగా అన్నీ కూడా తెలుసుకుని పూర్తిగా వేద విహితంగా మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉండేవాడు. ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలలో భక్తవరదుడైనటువంటి మహావిష్ణువు ఏ రూపాలలో వెలసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. ఎందుకు అనంటే నాటి రోజుల్లో నేటి రోజుల్లాగా ఇంటర్నెట్ అవన్నీ కూడా ఉండేవి కావు. కాబట్టి ఏదైనా ఒక సమాచారం కావాలి అనంటే కనుక
మహర్షుల ద్వారా తెలుసుకోవాలి. లేకపోతే యాత్రికులు బాటసారులు ఎల్లప్పుడూ కూడా తీర్థయాత్రలు చేస్తూ వచ్చేవాళ్ళు, వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. లేకపోతే తన దూతల్ని పంపించి తెలుసుకోవాలి. లేదు అనంటే కనుక పురాణాలైనా చదవాలి. అయినప్పటికీ కూడా ఇతను ముఖ్యంగా యాత్రికుల ద్వారా తెలుసుకున్నాడు. మహర్షుల ద్వారా కూడా పౌరాణిక అంశాలన్నీ కూడా తెలుసుకున్నాడు. సదాచారుల్లోనూ సత్పురుషుల్లోనూ పేరెన్నిక గలవాడై ప్రముఖుడై విరాజిల్లుతూ ఉన్నాడు. లోకంలో చాలామంది ఉంటారు, చాలామందికి పేరుంటుంది, అదేవిధంగా చాలామందికి అధికారం కూడా ఉంటుంది. కాకపోతే ఈ రాజు సదాచారి, అలాగే ఈ రాజు సత్పురుషుడు అనేటటువంటి పేరు ఉండాలి. రాముడు, కృష్ణుడు, హరిశ్చంద్రుడు, ధర్మరాజు మొదలైనటువంటి చక్రవర్తులకు సదాచారి, సత్పురుషుడు అనేటటువంటి పేర్లు ఉండేవి. అదేవిధంగా ఈ పురంజయుడు కూడా సదాచారి, సత్పురుషుడు అనేటటువంటి గొప్ప పేరుతో రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ప్రముఖుడిగా విరాజిల్లుతూ ఉన్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఏ క్షేత్రానికి వెళ్ళి మహావిష్ణువుని సేవించుకుందామా అని నిరంతరము పరితపిస్తూ ఉండేవాడు. తన రాజ్యపాలన చక్కగా చేస్తూ ఉండేవాడు. యజ్ఞ యాగాదులు చేస్తూ ఉండేవాడు. చేయవలసినటువంటి వేదవిహిత కర్మలన్నీ చేస్తూ కూడా ఏ క్షేత్రానికి వెళ్ళి మహావిష్ణువుని దర్శించుకుందామా, సేవించుకుందామా, తరిద్దామా అని పరితపిస్తూ ఉండేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయుడు. ఒక రోజున ఆకాశవాణి ఆయనకు హఠాత్తుగా వినిపించింది. ఏముంది ఆకాశవాణిలో అనంటే కనుక శ్రీరంగం అనే క్షేత్రంలో కావేరీ తీరంలో మహావిష్ణువు రంగనాథుడై పూజలు అందుకుంటూ ఉన్నాడు. జనుల్ని ఉద్ధరించడానికి రంగనాథుడి పేర అక్కడ అవతరించాడు. కావున అక్కడికి వెళ్ళి నీవు మహావిష్ణువుని పూజించి తరించు అని ఆకాశవాణి చెప్పింది. ఆ ఆకాశవాణి విన్న వెంటనే పురంజయుడు ఉబ్బితబ్బిబ్బైపోయాడు. తాను వెతుకుతూ ఉన్నది దొరికింది అని చాలా సంతసించాడు. ఇది కేవలం మహావిష్ణువు యొక్క అనుగ్రహమే అని భావించాడు. ఆకాశవాణి చెప్పిన విధంగానే భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుణ్ణి అర్చించడానికి అని బయలుదేరాడు. ఆ విధంగా బయలుదేరినటువంటి పురంజయుడు దారిలో ఉండేటటువంటి క్షేత్రాల్ని సందర్శిస్తూ వచ్చాడు. దారి మధ్యలో ఉన్నటువంటి దేవాలయాలను సందర్శించాడు. అక్కడంతా కూడా దాన ధర్మాలు బాగా చేశాడు. మహర్షులను గౌరవించాడు. పేదలను ఆదుకున్నాడు. ఆ విధంగా తన యొక్క శ్రీరంగ యాత్ర కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ రాజ్యభారాన్ని మాత్రం మంత్రులకు అప్పగించాడు. మంత్రులు అనంటే కనుక ప్రధానమంత్రి ఒక ఆయన ఉంటాడు. పురాతన కాలంలో కూడా రాజ్యంలో రాజ్యాధికారంలో చూసినట్లయితే రాజు ఉన్నతాధికారి, మొత్తం రాజ్యానికి సర్వాధికారి చక్రవర్తి రాజే. అయితే రాజు తర్వాత అంతటి శక్తిమంతుడెవరు అనంటే కనుక ప్రధానమంత్రి అని ఒక ఆయన ఉంటాడు. ఆ ప్రధానమంత్రికి అప్పగించి ఇతను శ్రీరంగ క్షేత్రానికి బయలుదేరిపోయాడు. చక్కగా స్నాన సంధ్యాదులు ఏ కాలానికి ఆ యొక్క క్రతువులన్నీ కూడా ఆచరిస్తూ వెళుతూ ఉన్నాడు. కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. శ్రీరంగ క్షేత్రం కావేరీ నదీ తీరంలో ఉంది. అంతటితో సాయంకాలం కావడం వల్ల అక్కడ సంధ్యావందనాదులు చేసుకున్నాడు. శ్రీరంగానికి చేరుకున్నాడు. అతను శ్రీరంగానికి చేరుకునే నాటికి కార్తీక మాసం రానే వచ్చింది. కార్తీక మాసం వచ్చింది కదా అని కార్తీక మాసం అంతా కూడా శ్రీరంగ క్షేత్రంలోనే ఉండి ప్రతిరోజు కూడా కావేరీ నదీ స్నానం చేస్తూ అదేవిధంగా మహావిష్ణువుని పూజించుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ ఉపవాసాలు చేసుకుంటూ కార్తీక మాసం అంతా కూడా శ్రీరంగ క్షేత్రంలో మహావిష్ణువు యొక్క సన్నిధిలో గొప్పగా గడిపాడు. కార్తీక మాసం పూర్తవ్వగానే మళ్ళీ తన రాజ్యానికి వచ్చేశాడు. జీవించినంత కాలము కూడా ఎదురన్నది లేకుండా ధర్మబద్ధంగా తన యొక్క రాజ్యాన్ని పరిపాలించుకున్నాడు. మంత్రులు, సామంతులు అందరినీ కూడా కలుపుకొని గొప్పగా ప్రజారంజకంగా పరిపాలించాడు. అందరి వద్ద కూడా మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తరువాత తగిన వయసు వచ్చిన తరువాత కుమారుడికి పట్టాభిషేకం చేసి భవబంధాలు అంటే భార్య, బిడ్డలు, కుటుంబము, పరివారము, అలాగే రాజ్యము వీటన్నింటినీ కూడా విడిచిపెట్టి వాటిపైన మమకారాన్ని విడిచిపెట్టి మహావిష్ణువునే తలుచుకుంటూ వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. మహావిష్ణువుని స్మరించుకుంటూ మహావిష్ణువు కోసమే తపస్సు చేస్తూ ఆ విధంగా వానప్రస్థాశ్రమంలోనే కన్ను మూశాడు. ఎప్పుడైతే కన్ను మూశాడో అప్పుడు వైకుంఠలోకం నుండి విష్ణుదూతలు రావడము, వైకుంఠంలోనే పురంజయుడు శాశ్వతంగా నివసించడము కూడా జరిగిపోయాయి.
కావున కార్తీక మాసంలో మహావిష్ణువు యొక్క పూజ అనేటటువంటిది చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. మహావిష్ణువు యొక్క నామస్మరణైనా, పూజైనా, అభిషేకమైనా, దానమైనా, ధర్మమైనా, మహావిష్ణువుని ఉద్దేశించి చేసేటటువంటి దీపారాధనైనా కూడా ఇవన్నీ కూడా మనకు గొప్ప ఫలాన్ని ఇస్తాయి. తప్పక కార్తీక మాసంలో మహావిష్ణువుని పూజించే ప్రయత్నం చేయండి. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.